ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతిగా ఉభయ సభల్లో ఏకగ్రీవంగా ఆమోదముద్ర పడింది. ఇక రాష్ట్రపతి ఉత్తర్వులతో గెజిట్ విడుదల కానుంది. దీంతో అమరావతి నిర్మాణం మరింత పరుగులు పెట్టనుంది. అమరావతిలో ఒక పక్క ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం నివాస సముదాయాలు నిర్మిస్తుంటే మరో పక్క పరిపాలన కోసం సచివాలయ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు కన్స్ట్రక్షన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అమరావతిలో నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి? అక్కడ కట్టడాల స్థితి ఎంతవరకు వచ్చింది? అమరావతి నిర్మాణాల డీటెయిల్డ్ రిపోర్ట్ మా సిటీ 24/7 ప్రతినిధి గాలి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ ప్రక్రియ ఎంతవరకు జరుగుతుంది, నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి, దానికి సంబంధించిన ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎలాంటి టెక్నాలజీతోని అమరావతిలో నిర్మాణాలు చేపట్టబోతున్నారు. టెక్నాలజీ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే ఎన్ని సంవత్సరాలైనా సరే నిర్మాణాలు దృఢంగా ఉండేందుకు పూర్తి స్థాయిలోని అత్యాధునిక టెక్నాలజీతోని నిర్మాణాలు చేపడుతున్న తరంలోని వాటికి సంబంధించిన నిర్మాణాల ప్రోగ్రెస్ ఎలా జరుగుతుందో మీకు కళ్ళకు కట్టే విధంగా కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమరావతిలో నిర్మాణం అవుతున్న అన్ని ప్రాజెక్ట్స్ కి సంబంధించి కూడా నిర్మాణ పరిస్థితి ఎలా ఉంది, దాని వర్క్ స్టేటస్ ఎలా ఉంది, దీని మీద పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చేందుకు మనతో పాటు ఏపీసీఆర్డీఏ నుంచి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి బాలస్వామి ఉన్నారు. బాలస్వామి నుంచి మనం మరింత సమాచారం తీసుకున్నాము. అంతకంటే ముందుగానే అమరావతికి సంబంధించి కూడా కనెక్టివిటీ, రోడ్లు, దాంతో పాటు రోడ్ల నిర్మాణం ఎలా ఉంది, దానికి సంబంధించి కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం నిర్మాణ పరిస్థితులు ఎలా చేస్తున్నారు, దాని మీద పూర్తిగా తొలిగా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, అమరావతిలో నిర్మాణం అవుతున్న రోడ్స్ కు నిర్మాణం ఎలా జరుగుతుంది, ఎలాంటి రోడ్స్ అమరావతికి కనెక్టివిటీగా రాబోతున్నాయి, దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్. అమరావతి మొత్తం 217 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాతో అయితే ఉందండి. దీంట్లో భాగంగా మొత్తము ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు అండ్ వాస్తుపరంగా చూసుకుంటే మనకి 2 కేటగిరీలుగా మనం డివైడ్ చేసాము. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళే రోడ్స్ అన్ని ఈ సిరీస్ అని, నార్త్ నుంచి సౌత్కి వెళ్ళే రోడ్స్ అన్ని ఎన్ సిరీస్ అని మనం డివైడ్ చేసాం. ఈ సిరీస్ రోడ్లో వచ్చేటప్పటికి E1 నుంచి E16 వరకు 16 రోడ్లు అయితే ఉన్నాయి. ఎన్ సిరీస్లో వచ్చి N1 నుంచి N18 వరకు 18 రోడ్లు అయితే ఉన్నాయి. ఇందులో కీలకంగా మనం మాట్లాడుకుంటే E3 సీడ్ యాక్సెస్ రోడ్డు. సో దీన్ని 3 దశలుగా నిర్మిస్తున్నారు. మొదటి దశలో భాగంగా ఎప్పుడు అయితే అయిపోయి ఉందండి. రెండో దశ ప్రారంభం నుంచి మనకి మంతెన సత్యనారాయణ ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు అయితే రెండో ఫేజ్లో కంప్లీట్ చేస్తున్నారు. అండ్ మూడో ఫేజ్లో వచ్చేటప్పటికి మన స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే కొండవీటి వాగు దగ్గర నుంచి ఎలివేటెడ్ కారిడార్తో స్టార్ట్ అయ్యి మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఉన్న నేషనల్ హైవేతో అయితే కనెక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వర్క్లు కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మేజర్గా మనం మాట్లాడుకుంటే ఈ E3 రోడ్డు గురించి మనకి సెకండ్ ఫేజ్లో వర్క్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. కొంత భూమి రావాల్సి ఉంది. ఆ భూమి కోసం మనం పనులు ఆగి ఉన్నాయి. మిగిలిన వర్క్ అంతా ఎక్కడైతే గ్యాప్ లేకుండా ఉన్న మిగిలినవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు.
ఈ E3 రోడ్డుకి సంబంధించి మెయిన్ గా అయితే 2 స్టీల్ బ్రిడ్జిలు రావడం అయితే జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒక స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది అండ్ ఎలివేటెడ్ కారిడార్ స్టార్టింగ్ పాయింట్ లో ఇంకో స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న స్టీల్ బ్రిడ్జ్ వర్క్ ఎంత వరకు వచ్చిందని మాట్లాడుకుంటే ఇది మొత్తము 110 మీటర్ల పొడవుతో అయితే ఉంటుంది. 2+2 లైన్స్ తో అయితే ఉంటుంది. దానికి సంబంధించి గడ్డర్లు నిర్మించడం అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. దీనిపైన మనకి నెక్స్ట్ షీట్ వేసి కాంక్రీట్ చేసి రోడ్డు వర్క్ అయితే చేయాల్సి ఉంది. ఆ పనులు కూడా రేపు ఎల్లుండి స్టార్ట్ చేస్తున్నారు. అండ్ రెండో స్టీల్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి కొండవీటి వాగు దగ్గర ఎలివేటెడ్ కారిడార్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మణిపాల హాస్పిటల్ కి వెళ్తున్న కారిడార్ లో స్టీల్ బ్రిడ్జ్ 280 మీటర్లతో అయితే ఉంది. దాని వర్క్లు కూడా పైలింగ్స్ కంప్లీట్ అయిపోయి గడ్డర్లు నిర్మించడానికి అయితే రెడీగా ఉందండి. ఈ వెస్ట్ బైపాస్ అయితే ఆల్రెడీ వర్కింగ్ లో ఉంది. మీరు ఆల్రెడీ దాని మీద ట్రావెల్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి మాట్లాడుకుంటే ఐకానిక్ బ్రిడ్జ్ అండి. ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి N13 రోడ్ మూలపాడు నుంచి అమరావతిలో ఉన్న N13 రోడ్కి కనెక్టివిటీ ఉంటుంది. ఐకానిక్ బ్రిడ్జిని కూడా పబ్లిక్ కి కొన్ని డిజైన్స్ ఇచ్చి పబ్లిక్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ తోనే కన్స్ట్రక్షన్ చేయబడుతున్నారు. ఇది కృష్ణా నది మీద వస్తున్న ఇంకొక మేజర్ బ్రిడ్జ్ గా అయితే మనం మాట్లాడుకోవచ్చండి. ఇది మూలపాడు దగ్గర నుంచి ఈ N13 రోడ్డుకి కనెక్ట్ అవుతున్న ఐకానిక్ బ్రిడ్జ్ అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఈ టోల్ రోడ్ అండి. ఈ టోల్ రోడ్ వచ్చేటప్పటికి మన నేషనల్ హైవే దగ్గర ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అమరావతిలో ఉన్న మొత్తము 34 రోడ్ల వర్క్లకు సంబంధించి అన్ని రోడ్లలో తారు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఈ రోడ్లు అనుకున్న కాల పరిమితిలో మొత్తం కంప్లీట్ చేసేసి మనకి యాక్టివ్ గా కనెక్ట్ చేసే విధంగా అయితే నిర్మించడం జరుగుతుంది. ఇక అమరావతిలో మరో మౌలిక వసతుల కల్పనలో కీలకమైన వాటర్, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, దాంతో పాటు ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎలా చేయబోతున్నారు, దానికి సంబంధించిన పనులు ఎలా ఉన్నాయి? మనం ఇక్కడ మాట్లాడుకుంటే అమరావతిలో మొత్తము వాటర్ కి సంబంధించి మనం కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ 3 వాగులకి సంబంధించి 3 రిజర్వాయర్స్ అయితే మనం నిర్మిస్తున్నాము. ఒకటి శాఖమూరు రిజర్వాయరు, నీరుకొండ రిజర్వాయరు, కృష్ణైపాలెం రిజర్వాయరు. ఈ రిజర్వాయర్ లో ఒక్కొక్కటి ఎంత కెపాసిటీతో ఉంది, ఎంత విస్తీర్ణంతో అయితే ఉంది అని మాట్లాడుకుంటే శాఖమూరు రిజర్వాయరు 50 ఎకరాల విస్తీర్ణంతో 0.03 TMC నిల్వ సామర్థ్యంతో అయితే మనం నిర్మించేశాము. కొండవీటి వాగు వచ్చేటప్పటికి 440 ఎకరాల విస్తీర్ణంలో 0.4 TMC కెపాసిటీతో అయితే నిర్మించడం జరుగుతుంది. అండ్ మూడవదిగా వచ్చేటప్పటికి కృష్ణైపాలెం రిజర్వాయర్, అది 190 ఎకరాల విస్తీర్ణంలో 0.1 TMC నిల్వ సామర్థ్యంతో అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ 3 రిజర్వాయర్లలో వాటర్ ని మనం స్టోర్ చేసుకొని ఈ అమరావతిలో ఉన్న ప్రతి ఒక్క యూటిలిటీస్ కి, ప్రతి ఒక్కరికి నీటికి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఉపయోగకరంగా ప్రతి ఒక్కరికి వాడుకునే విధంగా వాటిని నిర్మించడం అయితే జరుగుతుంది. ఈ కొండవీటి వాగు, పాలవాగు అనేవి ఓన్లీ వాటర్ పాసెస్ కోసం ఒక్కటే కాకుండా అద్భుతమైన టూరిజంకి అండ్ గ్రీనరీ కోసం అయితే చుట్టూ బఫర్ ప్లేసెస్లో గ్రీనరీ ఏర్పాటు చేసి టూరిజం కోసం అయితే డెవలప్ చేయడం అయితే జరుగుతుందండి. అండ్ ఈ వాటర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కూడా మనం వాడుకునే విధంగా అయితే మన CRDA తరపు నుంచి, ADCL తరపు నుంచి వాటిని నిర్మించడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మనకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే నిర్మించడం జరుగుతుంది. అది మన మంతిన సత్యనారాయణ ఆశ్రమం పక్కన ఉన్న కృష్ణా నది నుంచి 2 ఇంటెక్ వాల్స్ తీసుకొని కృష్ణైపాలెం దగ్గర ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే నిర్మించడం జరుగుతుంది. ఇది 190 MLDతో అయితే నిర్మించడం జరుగుతుంది. ఇక్కడి నుంచి మొత్తము 48 వాటర్ డిస్ట్రిబ్యూట్ పాయింట్స్ అయితే మనం నిర్మిస్తున్నాము. ఈ 190 MLD సంబంధించి ఇది వర్క్లు అయితే ఆల్రెడీ సర్వేగంగా జరుగుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఇది 6 పద్ధతుల్లో అయితే ప్యూరిఫికేషన్ చేసి అధునాతన టెక్నాలజీ ఉపయోగించి ఈ 6 పద్ధతుల్లో మనం ప్యూరిఫికేషన్ అయితే చేస్తున్నాము. ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ కి వెళ్తుంది. అక్కడి నుంచి అమరావతిలో ఉన్న ప్రతి ఒక్క ప్రాంతానికి వాటర్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. లేఅవుట్స్ లో నుంచి కానివ్వండి, మేజర్ ఆర్టరీ రోడ్ పక్క నుంచి వాటర్ పైప్ లైన్స్ కి కనెక్టివిటీ చేసి ప్రతి ఒక్కరికి డ్రింకింగ్ వాటర్ సప్లై అయితే చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా అమరావతి దాహార్తి తీర్చేందుకు అన్ని అవసరాలకు సంబంధించి దీన్ని డిజైన్ చేశారు. ఇది అమరావతిలోని వాటర్, దాంతో పాటు ఫ్లడ్ మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా తీసుకుంటున్న చర్యలు, దానికి సంబంధించిన నిర్మాణాలు. ఆ తర్వాత మనం చూద్దాము. ఎందుకంటే ప్రధానంగా అమరావతిలోని బిల్డింగ్ల పరంగా చూసినట్టయితే నివాస సముదాయాలకు సంబంధించి టవర్లు నిర్మిస్తున్నారు, దాంతో పాటు బంగ్లాలు కూడా నిర్మిస్తున్నారు. వాటి నిర్మాణ పరిస్థితి ఎలా ఉంది, అవి లాంచింగ్ ఎప్పుడు జరగబోతుంది,
దానికి సంబంధించిన ప్రోగ్రెస్ ఎలా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజాప్రతినిధులు కావచ్చు, దాంతోపాటు ఉద్యోగులు, అధికారులకు సంబంధించి నివాస సముదాయాలకు సంబంధించిన నిర్మాణం ఎలా ఉంది, దానికి సంబంధించిన ప్రోగ్రెస్. ఇక్కడ చూసుకుంటే మనము నివాస సముదాయాలకు సంబంధించి ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీస్ కోసం నిర్మిస్తున్న టవర్స్ మొత్తం 12 టవర్లు అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ 12 టవర్లకు సంబంధించి S+12 ఫ్లోర్లు, సెల్లార్, బేస్మెంట్ 12 ఫ్లోర్లతో అయితే నిర్మించడం జరిగింది. ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కి సంబంధించి పనులన్నీ అయితే పూర్తి అయిపోయినాయి. ఈ టవర్లకు సంబంధించి పోడియం వర్క్స్ అయితే జరుగుతున్నాయి. పోడియం పైన గ్రీనరీ అయితే జరుగుతుంది. ఇది ఈ నెలలోనే ప్రారంభించాలని అయితే అనుకుంటున్నారు. ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ మంత్ లో అయితే ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత మాట్లాడుకుంటే AIS, ఆల్ ఇండియా సర్వీస్ IAS ఆఫీసర్ కోసం నిర్మించిన టవర్స్ లో అయితే అక్కడ కూడా మొత్తం 6 టవర్లు అయితే నిర్మించడం జరిగింది. అవి కూడా 12 అంతస్తుల హైట్ తో అయితే నిర్మించడం జరిగింది. ఈ వీటి వర్క్లు కూడా పోడియం వర్క్స్, గ్రీనరీకి సంబంధించి బ్యూటిఫికేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ టవర్లు కూడా మొత్తం పూర్తి స్థాయిలో నిర్మించడం అయితే కంప్లీట్ అయిపోయి ఉందండి. ఇవి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ మంత్ లోనే ఇనాగ్రేషన్ జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ మినిస్టర్స్ బంగ్లాస్, మినిస్టర్స్ కోసం నిర్మిస్తున్న 35 బంగ్లాలకి సంబంధించి మొత్తం వర్క్లు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇంటీరియర్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇవి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ లో అయితే ఓపెనింగ్ అయితే అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అనుకుంటే AIS ప్రిన్సిపల్ సెక్రటరీస్ అండ్ సెక్రటరీస్ కి సంబంధించి విల్లాస్, ఇవి మొత్తము 115 విల్లాస్ అయితే నిర్మించడం జరుగుతుంది. 90 విల్లాస్ వచ్చేటప్పటికి సెక్రటరీస్ కి, 25 విల్లాస్ వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి నిర్మించడం జరుగుతుంది. ఈ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇవి కూడా పూర్తి స్థాయిలో తుది దశకైతే వచ్చేసినాయి అండి. ఇవి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరలోనే ఆ IAS అధికారులకి వాటిని ఇవ్వడం అయితే జరుగుతుంది. దీని తర్వాత మాట్లాడుకుంటే జడ్జెస్ బంగ్లాస్, ఆల్రెడీ మనం ఇంతకు ముందే చూసాము. 3 జడ్జెస్ విల్లాస్ ని మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సార్ వచ్చి, జడ్జి గారు వచ్చి వాటిని ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. రిమైనింగ్ విల్లాస్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. దానికి కనెక్టివిటీ రోడ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అవి కూడా త్వరలోనే అయిపోయి జడ్జెస్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మనం మాట్లాడుకుంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కి సంబంధించి 21 టవర్లు అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ 21 టవర్లకి సంబంధించి పనులు మొత్తంగా 18 టవర్లు అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. రిమైనింగ్ 3 టవర్లు అయితే వర్క్స్ స్టార్ట్ అయిపోవచ్చినాయి, తుది దశకు వచ్చి ఉన్నాయి. ఈ 21 టవర్లకి సంబంధించి మొత్తం 2 ఫేజులతో అయితే మనము నిర్మించడం జరిగింది. 9 టవర్లు ఒక ఫేజ్, 12 టవర్లు సెకండ్ ఫేజ్. మరొకటిగా మాట్లాడుకుంటే గెజిటెడ్ ఆఫీసర్స్, అధికారులు ఎవరైతే ఉంటారో వారి కోసం కూడా మనం టవర్లు నిర్మించాము. అవి కూడా 8 టవర్లు నిర్మించడం జరుగుతుంది. అవి కూడా 2 ఫేజుల్లో నిర్మించి ఇంకా 2 టవర్ల నిర్మాణంలో తుది దశలో ఉన్నాము. రిమైనింగ్ అన్ని ఇంటర్నల్ వర్క్స్ అండ్ కబోర్డ్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అవి కూడా తుది దశలో ఉన్నాయి. అవి కూడా త్వరలోనే ప్రారంభానికి రెడీగా ఉన్నాయి. దీని తర్వాత మాట్లాడుకుంటే గ్రూప్ డి ఆఫీసర్స్ కి సంబంధించిన టవర్స్, అవి కూడా 6 టవర్లు అయితే నిర్మించడం జరిగింది. ఇవి కూడా మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. పోడియం పైన గ్రీనరీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ గ్రీనరీ వర్క్ కంప్లీట్ అయిపోయిగానే వెంటనే అవి కూడా ఆ అధికారులకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. సో ఈ అధికారుల సముదాయాల గురించి మాట్లాడుకుంటే ఈ నివాస గృహాలన్నీ మొత్తం తుది దశకు వచ్చి ఇనాగ్రేషన్ కి రెడీగా ఉన్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు. అమరావతిలో నివాసాలకు సంబంధించి కూడా సముదాయాల్లోని టవర్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయని చెప్పుకోవచ్చు. అమరావతి అంటేనే మనకు గుర్తొచ్చేది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాంతో పాటు ఏఎస్లకు సంబంధించిన టవర్స్ ఎక్కువగా చూపిస్తుంటాం. అయితే ఈ టవర్స్ అన్ని కూడా మోడర్న్ టెక్నాలజీ, షీర్ వాల్ టెక్నాలజీతో ఇవన్నీ కూడా నిర్మించారు. ఎందుకంటే 2014-19లోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్ స్ట్రక్చర్స్ అన్ని కూడా పూర్తయ్యాయి. గత 5 సంవత్సరాలు వర్షం వచ్చినా సరే, వరదలు వచ్చినా సరే, అవి నానినా సరే ఎక్కడా చిక్కుచరలేదంటే షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మించిన వల్లే ఎన్ని సంవత్సరాలైనా సరే దృఢంగా బిల్డింగ్ ఉండడానికి కారణం అది. అందుకోసమే ఇలాంటి తరహాలోనే అమరావతిలో కూడా అన్ని భవనాలకు సంబంధించి కూడా నిర్మాణాలు ఈ విధంగా చేపడుతున్నారు. ఇది నివాస సముదాయాలకు సంబంధించి కూడా తాజా పరిస్థితి. ఆ తర్వాత చూసినట్టయితే ప్రధానంగా గవర్నమెంట్ కాంప్లెక్స్ లో నిర్మిస్తున్న సచివాలయాలకు సంబంధించి కూడా ఐకానిక్ టవర్లు, దాంతో పాటు అసెంబ్లీ, దాంతో పాటు హైకోర్టు, మొత్తం 7 నిర్మాణాలకు సంబంధించి కూడా పరిస్థితి ఎలా ఉంది, వాటికి సంబంధించి కూడా వర్క్ స్టేటస్ ఎలా ఉంది, ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉందని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టవర్స్ అన్ని కూడా
ప్రధానంగా గతంలోనే డిజైన్స్ ఫైనల్ చేశారు. గతంలోని 3D ద్వారా డిజైన్స్ చూసి చాలా అద్భుతంగా ఉన్న నేపథ్యంలోని వాటిని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయి. అమరావతిలోని కీలకంగా ఉన్న నగరానికి ఇవి చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటి పరిస్థితి ఎలా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ కాంప్లెక్స్ లో నిర్మాణం అవుతున్న 7 టవర్లు, ఇటు అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, 5 అసెంబ్లీకి సంబంధించిన టవర్ల నిర్మాణ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, వాటి పురోగతి ఏ విధంగా ఉండబోతుంది, అవి ఎప్పటికి పూర్తి అవకాశం? అమరావతి గురించి మాట్లాడుకుంటేనే అసెంబ్లీ ఐకానిక్ స్ట్రక్చర్ లో అయితే నిర్మిస్తున్నాము. ఇది మొత్తము 200 మీటర్ల హైట్ తో అయితే నిర్మిస్తున్నాము. ఈ అసెంబ్లీకి సంబంధించి 104 ఎకరాల విస్తీర్ణంలో అయితే అసెంబ్లీ కోసం మనం కేటాయించి 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ టవర్ అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ టవర్ మొత్తం 4 క్వాడ్రంట్లుగా విభజించుకొని దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానికి సంబంధించి పైలింగ్ వర్క్స్ అయితే 3 క్వాడ్రంట్స్ లో పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఫస్ట్ క్వాడ్రంట్ కి సంబంధించి బేస్మెంట్ లెవెల్ రాఫ్ట్ కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ 4th క్వాడ్రంట్ కి సంబంధించి పైలింగ్స్ అయితే రీసెంట్ గానే స్టార్ట్ చేసేసారు. సో మొత్తము 2495 పైలింగ్స్ కి సంబంధించి 1035 పైల్స్ అయితే కంప్లీట్ అయి ఉన్నాయి ఈ రోజు వరకు. యాజ్ పాసిబుల్ అతి త్వరితగతన ఇది కంప్లీట్ చేసేసి అసెంబ్లీ అయితే నిర్మించడానికి రెడీగా ఉన్నారు. ఈ అసెంబ్లీ నిర్వహణ కోసము 3 అంతస్తులు అయితే నిర్మించబడుతుంది. ఈ రిమైనింగ్ 250 మీటర్ల హైట్ కి సంబంధించి ఒక టాలెస్ట్ టవర్ అయితే వస్తుంది. దాంట్లో ఇంటర్నల్ గా ఒక లిఫ్ట్ అయితే ఉంటుంది. ఇది ఎందుకు ఇంత అద్భుతంగా ఉంటుంది, ఎందుకు మనం ఇంత ప్రత్యేకతగా మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ అసెంబ్లీ టవర్ లో ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైనా టూరిస్టులు వచ్చినా కానివ్వండి, ఎవరైనా పబ్లిక్ అయినా కానివ్వండి, ఆ లిఫ్ట్ ద్వారా ఈ టవర్ టాప్ పొజిషన్ కి వెళ్ళి ఈ అమరావతి సిటీ మొత్తాన్ని చూసి ఎక్స్పీరియన్స్ చేయగలిగేలాగా అయితే నిర్మించడం జరుగుతుంది. ఇది 2 సంవత్సరాల కాల వ్యవధిలో అయితే పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని అదే విధంగా నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. తర్వాతగా మనం మాట్లాడుకుంటే హెచ్ఓడి టవర్స్ మొత్తము 5 ఉంటాయి. 1 జిఏడి టవర్, 4 హెచ్ఓడి టవర్స్. ఈ 5 టవర్లకి సంబంధించి వర్క్ ఎక్కడి వరకు ఉంది, ఏం జరుగుతుంది అని మాట్లాడుకుంటే, జిఏడి టవర్స్ కి సంబంధించి బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ 44 అంతస్తుల హైట్ తో అయితే నిర్మించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ హెచ్ఓడి టవర్స్ అనేవి అసలుకి డయాగ్రిడ్ టెక్నాలజీలో అయితే నిర్మించడం జరుగుతుంది. దేశంలోనే ఇప్పటి వరకు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయలేదు. దేశంలోనే మొట్టమొదటిగా ఇక్కడ మాత్రమే నిర్మించడం జరుగుతుంది, ఈ అమరావతిలోనే. సో ఈ డయాగ్రిడ్ టెక్నాలజీతో ఈ టవర్లు నిర్మించడం జరుగుతుంది. ఈ జిఏడి టవర్ కి సంబంధించి బేస్మెంట్ లెవెల్ వరకు అయితే కోర్ వాల్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి, డయాగ్రిడ్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. 5వ టవర్ జిఏడి టవర్ కి సంబంధించి నాట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. 3వ టవర్ కి సంబంధించి వర్క్ కూడా నాట్స్ నిర్మించే వరకు అయితే వచ్చినాయి. 1, 2 అయితే మనకి బేస్మెంట్ లెవెల్లో డయాగ్రిడ్స్ అయితే ఫామ్ చేస్తూ ఉన్నారు. అండ్ 4వ టవర్ కి సంబంధించి కూడా ఈ డయాగ్రిడ్స్ ఫామ్ అయితే జరుగుతూ ఉంది. అండ్ దీంతో పాటు ఎమ్యూనిటీ బ్లాక్స్, ఈ టవర్ పక్కనే ఎమ్యూనిటీ బ్లాక్స్ కూడా నిర్మించడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా రాఫ్ట్ ఫౌండేషన్స్ కంప్లీట్ అయిపోయి పిల్లర్స్, కాలమ్స్ అయితే నిర్మించడం జరుగుతూ ఉంది. 5 టవర్లకి సంబంధించి కాలమ్స్ అయితే నిర్మిస్తూ అదే విధంగా డయాగ్రిడ్ టెక్నాలజీతో డయాగ్రిడ్స్ ఫామ్ చేసుకుంటూ కొన్ని టవర్లకి నాట్స్ వరకు వచ్చాము, కొన్ని టవర్స్ కి డయాగ్రిడ్స్ వరకు ఫామ్ చేయడం అయితే జరిగింది. దీని తర్వాత మనం చెప్పుకోదగింది హైకోర్టు కూడా ఒక ఐకానిక్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది మొత్తము 42 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంది. ఇది మొత్తం గ్రీన్ బిల్డింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ 42 ఎకరాల విస్తీర్ణంలో ఈ హైకోర్టు నిర్మించడం జరుగుతుంది. దీనిలో G+7 అంతస్తుల హైట్ తో అయితే ఇది నిర్మించడం జరుగుతుంది. ఈ పనుల పురోగతి ఎక్కడి వరకు వచ్చిందని మాట్లాడుకుంటే, దీనికి సంబంధించి మొత్తం రాఫ్ట్ ఫౌండేషన్ కింద 16 పోర్లు అయితే నిర్మించవలసి ఉంది. దీనికి సంబంధించి 15 పోర్లు కాంక్రీటింగ్ లెవెల్ అయితే కంప్లీట్ అయి ఉంది. ఇంకా రిమైనింగ్ 1 పోర్ మాత్రమే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 45,000 క్యూబిక్ మీటర్ల ఆఫ్ కాంక్రీట్ ని వాడారు. దీని తర్వాత 7,500 మెట్రిక్ టన్నుల ఆఫ్ స్టీల్ ని అయితే యూజ్ చేసి ఇప్పటి వరకు అయితే పనులు పూర్తి అయిపోయి ఉన్నాయి. ఇంకా 1 పోర్ మాత్రమే రిమైనింగ్ ఉంది. ఇది కూడా తొందరలోనే పూర్తి చేసి గ్రౌండ్ లెవెల్ కి సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ కి సంబంధించి వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తారు. అసెంబ్లీ, హెచ్ఓడి టవర్స్,
అండ్ హైకోర్టుకి సంబంధించి ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ మొత్తం కంప్లీట్ చేయాలని మనం నిర్ణయించుకొని అదే విధంగా మనం అయితే వర్క్ చేస్తూ ఉన్నాము. పాలన పరంగా నివాసం కోసం నిర్మిస్తున్న ప్రభుత్వానికి సంబంధించిన నివాస సముదాయాలకు సంబంధించి కూడా నిర్మాణ పరిస్థితి ఇలా ఉంటే, మరోపక్క ప్రజలను కూడా అమరావతిలో భాగస్వాములు చేసేందుకు నాన్ రెసిడెంట్స్ సంబంధించిన ప్రజలు, దాంతో పాటు సామాన్య ప్రజల కోసం ప్రత్యేకంగా 2 ప్రాజెక్ట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయడం జరిగింది. ఒకటి ఏపీ ఎన్ఆర్టీ టవర్స్, మరొకటి హ్యాపీనెస్ ప్రాజెక్ట్. ఈ 2 టవర్లకు సంబంధించి, భవనాలకు సంబంధించి కూడా నిర్మాణ పరిస్థితి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏపీ ఎన్ఆర్టీతో పాటు హ్యాపీనెస్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా నిర్మాణ పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతం ప్రోగ్రెస్ ఎలా ఉంది? మనం హ్యాపీనెస్ గురించి మాట్లాడుకుంటే నాన్ రెసిడెన్షియల్ వాళ్ళు కూడా అమరావతిలో భాగస్తులు అవ్వాలని చెప్పేసి ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ కి వచ్చేటప్పటికి మొత్తము 12 టవర్లు నిర్మించడం జరుగుతుంది. 12 టవర్లకు సంబంధించి 19 ఫ్లోర్ల హైట్ అయితే నిర్మించడం జరుగుతుంది. మొత్తము 1200 ఫ్లాట్లు అయితే దీనిలో నిర్మించడం జరుగుతుంది. ఇవి గతంలోనే సైట్ లో పెట్టినప్పుడు హాట్ కేక్ లాగా వెంటనే ఈ సేల్ అయితే అయిపోయినవి. కొన్ని ఒక ఇంచుమించుగా 200 ఫ్లాట్లు అయితే క్యాన్సిలేషన్ అయ్యి ఉన్నాయి. వీటిని మళ్ళీ త్వరలోనే మళ్ళీ వెబ్సైట్ లో మళ్ళీ పెట్టడం జరుగుతుంది. ఎవరైతే అమరావతిలో భాగస్వామ్యులు అవ్వాలనుకుంటున్నారో, ఇంకా కొనుక్కోవాలి అనుకుంటున్నారో, ఈ వెబ్సైట్ లో పెట్టిన వెంటనే మీరు కొనుక్కోవడానికి కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. దీని నిర్మాణం గురించి మాట్లాడుకుంటే బేస్మెంట్ లెవెల్లో అయితే కొన్ని టవర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లెవెల్లో అయితే కొన్ని టవర్స్ ఉన్నాయి. ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ అయితే గేటెడ్ కమ్యూనిటీ లాగా అయితే నిర్మించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఎమ్యూనిటీస్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. క్లబ్ హౌస్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, జిమ్స్ కానివ్వండి, అన్ని A to Z. ప్రతి ఒక్కళ్ళు బయటకు వెళ్ళి ఏది చేసుకోవాల్సిన పని లేకుండా అందులోనే ఉండి అందులోనే మొత్తం అన్ని యూటిలిటీస్ చేసుకునేలాగా అయితే నిర్మించడం జరుగుతుంది. దీని తర్వాత చెప్పుకోదగింది ఏపీ ఎన్ఆర్టీ టవర్. ఈ ఏపీ ఎన్ఆర్టీ టవర్ వచ్చేటప్పటికి మొత్తము 33 అంతస్తుల హైట్ తో అయితే నిర్మించడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి 2 టవర్లుగా నిర్మించడం జరుగుతుంది. ఒకటి రెసిడెన్షియల్ పర్పస్, ఒకటి కమర్షియల్ పర్పస్. ఇది మొత్తం కింద 3 అంతస్తులు వచ్చేటప్పటికి బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఉంటుంది. 2 టవర్లు పైన టాప్ లో కనెక్టివిటీ అయితే 4 అంతస్తులు ఉంటుంది. డయాగ్రామ్ లో చూపించినట్టుగా ఏ షేప్ లో అయితే ఉంటుంది. ఈ 2 టవర్లకి మధ్యలో గ్లోబ్ అయితే ఉంటుంది. ఈ ఏపీ ఎన్ఆర్టీ టవర్ వర్క్ పరంగా ఎక్కడ ఉంది, పురోగతి ఎక్కడ ఉంది అని మాట్లాడుకుంటే మొత్తం పైలింగ్ కంప్లీట్ అయిపోయి ఎక్స్కవేషన్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. ఇది 12 మీటర్ల లోతుతో అయితే ఎక్స్కవేషన్ చేసి 2 అంతస్తులు బేస్మెంట్ లెవెల్ అయితే నిర్మించడం జరుగుతుంది. దీనికి సంబంధించి వర్క్లన్నీ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ రాఫ్ట్ ఫౌండేషన్ చేయడానికి సిద్ధంగా ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. అమరావతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసేందుకు అమరావతిలో ఒక గేమ్ చేంజర్ గా నిలిచే ప్రాజెక్ట్ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి నిర్మాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాని ప్రోగ్రెస్ ఎలా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే క్వాంటమ్ వ్యాలీలో కీలకంగా ఉన్న అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ సంబంధించి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఇన్స్టలేషన్ కోసం నిర్మాణం చేపట్టారు. దాని ప్రాసెస్ ఎలా ఉంది, ఆ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అయ్యే అవకాశం? సీడ్ యాక్సెస్ పక్కనే E3 రోడ్డు పక్కనే నిర్మిస్తున్న క్వాంటమ్ కంప్యూటర్, దీనికి సంబంధించి మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మించడం జరుగుతుంది. దీంట్లో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఏదైతే ఉందో అది 2 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మించడం జరుగుతుంది. దీనికి సంబంధించి వర్క్లు ఎక్కడ ఉన్నాయి, ప్రోగ్రెస్ ఎక్కడ వరకు ఉంది అంటే పైలింగ్స్ కంప్లీట్ చేసుకొని రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించి కాంక్రీట్ చేయడానికి అయితే పనులు రెడీగా ఉన్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ అయితే అమరావతిలోనే నిర్మించడం జరిగిందని చెప్పేసి మనం సగర్వంగా చెప్పుకోవడానికి అయితే ఉంటుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ కంప్లీట్ అవ్వగానే కొన్ని వందల మంది నిరుద్యోగులకి ఉద్యోగం కల్పిస్తున్నారని అయితే మనం మాట్లాడుకోవచ్చు. దీన్ని 9 నెలల కాల వ్యవధిలో పూర్తి చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఆ విధంగానే పనులు పురోగతి అయితే శరవేగంగా జరుగుతున్నాయని అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఇది అమరావతిలో నిర్మాణం అవుతున్న నిర్మాణాలకి సంబంధించి కూడా సిఆర్డిఏ దగ్గర ఉన్న డీటెయిల్ రిపోర్టు. ఇంతేకాకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకొచ్చాయి. వాటికి భూములు కూడా ఇప్పటికే సిఆర్డిఏ ఇవ్వటం జరిగింది. ఇందులో కీలకమైనది స్టార్ హోటళ్లకు సంబంధించి కూడా పలు కీలకమైన సంస్థలకు భూములు కేటాయించారు. అవి నిర్మాణాలు చేపట్టేందుకు నిర్మాణానికి సంబంధించిన సామగ్రిని ఇప్పటికే ఆ స్థలాల వద్దకు తీసుకెళ్లడం జరిగింది. మరికొన్ని సంస్థలు శంకుస్థాపనలు పూర్తి చేసుకుని డిజైన్స్ ను ఫైనల్ చేసిన తర్వాత నిర్మాణాలను
చేపట్టబోతున్నారు. అంతేకాకుండా పుల్లెలు గోపీచంద్ అట్లాగే ఎంఎస్కే ప్రసాద్ కూడా తమ స్పోర్ట్స్ అకాడమీలకు సంబంధించి నిర్మాణాలు చేపట్టేందుకు కూడా పూజా కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తి చేసుకుని నిర్మాణాలు కూడా త్వరలో ప్రారంభించబోతున్నారు. ఇది అమరావతిలోని నిర్మాణాలకు సంబంధించి ఏప్రిల్ నాటికి జరుగుతుందా, నిర్మాణాలకు సంబంధించి కూడా స్టేటస్, దానికి సంబంధించి కూడా ప్రోగ్రెస్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి.